హాయ్ వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు బ్లౌజ్కి హుక్ ఎలా స్టిచ్ చేయాలనేది చూద్దామండి. హుక్స్ కుట్టుకునేటప్పుడు మనకి కరెక్ట్గా హుక్ స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. హుక్స్ వచ్చేసి లూజుగా సైడ్గా క్రాస్గా స్టిచ్ చేస్తూ ఉంటారు కొంతమంది తెలియని వాళ్ళు. అలాంటి వాళ్ళకి వచ్చేసి ఈ వీడియో చేశాను. అండ్ బిగినర్స్ కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే చాలా ఈజీగా సింపుల్గా చాలా ఫాస్ట్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. చూసారా 3 బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం హుక్ పట్టీ దగ్గర హుక్ని ఇలా మార్క్ చేసి పెట్టుకోవాలి. హుక్ బ్యాక్ బెండింగ్ ఉంటుంది కదా, ఆ బెండింగ్ బ్లౌజ్కి కొంచెం 1 సెంటీమీటర్ గ్యాప్ పెట్టేసుకోవాలి. అలా వచ్చేసి హుక్ని మన 2 ఫింగర్స్ మధ్యలో పెట్టి హోల్డ్ చేసి కిందన వచ్చేసి హుక్కి 2 హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్ని ఇలా స్టిచ్ చేయాలి. ఫస్ట్ 4 ఫోల్డింగ్స్ థ్రెడ్ తీసుకోవాలండి. 4 ఫోల్డింగ్స్ని ఒకేసారి నీడిల్లో పెట్టుకొని ఒకటి లాంగ్గా 1 షార్ట్గా 2 లేయర్స్గా పెట్టేసుకోవాలి. ఇలా ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్లు హుక్ బ్యాక్ సైడ్ కొంచెం గ్యాప్ ఉండాలి, సైడ్స్ కొంచెం గ్యాప్ ఉండాలి. ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నది లాస్ట్ బటన్, అది లాస్ట్ హుక్. సో ఆ ప్లేస్లో వచ్చేసి కొంచెం థిక్గా ఉంటుంది క్లాత్. బట్ అన్ని లేయర్స్ కూడా అది మనం దారంతో స్టిక్ చేయాలి. దాన్ని లాక్ చేస్తేనే ఆ హుక్ కదలకుండా ఉంటుంది. పైన స్టిచ్ చేసిస్తే అన్ని లేయర్స్కి కూడా నీడిల్ వెళ్ళడం అనేది కొంచెం కష్టమే, బట్ వెళ్ళాలి. లేదనుకుంటే హుక్ లూజ్గా కదిలేస్తూ ఉంటుంది అనమాట, కరెక్ట్గా ఉండదు. హుక్స్ రిమూవ్ చేసిన టైంలో సమ్ టైమ్ హుక్ కూడా బయటకు వచ్చేసే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చేస్తున్న విధంగా చేయాలి. ఓకే, హుక్స్లోనే వచ్చేసి మనం ఇంటూ మార్క్లోన క్రాస్గా స్టిచ్ చేస్తాం. లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి ఆ హోల్స్ నుంచి. హోల్స్ అయిపోయిన తర్వాత హుక్ బెండింగ్ ప్లేస్కి వచ్చేటప్పటికి మనం చూస్తున్నారు కదా, పైనుంచి కింద వరకు కూడా థ్రెడ్ వెళ్ళి మళ్ళీ మీద వరకు లాగాను. ఫస్ట్ టైం 1 టైం అలా తీసుకున్నామంటే సరిపోతుంది. అక్కడ థిక్గా ఉంటుంది కదా క్లాత్, అందుకే మీద నుంచి గిచ్చేసి కింద నుంచి మళ్ళీ మీదకి తీసుకున్నాను. ఇప్పుడు మీరు నీడిల్లో చూస్తున్నారు కదా, వీడియోలో నీడిల్ నేమొచ్చి ఆ మిడిల్లో నుంచి థ్రెడ్ తీసుకొచ్చా. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి కూడా మళ్ళీ అలా కింద నుంచి మీదకి మాత్రం ఒకసారి తీసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నుంచి అలా హుక్ మిడిల్లో నుంచి థ్రెడ్ తీసుకొని పైనుంచి కిందికి అలా స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా 10 సార్లు మనం కిందికి మీదకి వెళ్ళవలసిన అవసరం లేదు. ఒక్కసారి వెళ్ళేసి లేయర్స్ అన్నీ కూడా లాక్ చేసాము. ఇప్పుడు వచ్చేసి పైనుంచి అలా కిందికి కొంచెంగా తీసుకోవాలి. మీరు ఇప్పుడు వీడియోలో కరెక్ట్గా అబ్జర్వ్ చేశారంటే మీకే అర్థమవుతుంది. ఆ హుక్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్లో స్టిచ్ చేయాలి, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో స్టిచ్ చేయాలి. దాన్ని కొంచెంగా నీడిల్ మీద నుంచి క్లాత్ తీసుకొని స్టిచ్ చేయాలి, టైట్ చేయాలండి. హుక్ని ఎప్పుడు కూడా టైట్గా స్టిచ్ చేయాలి. అలా అనేసి గట్టిగా లాగిస్తే అది కూడుకుపోతుంది, దగ్గరగా స్ప్రింగ్లా వెళ్ళిపోతుంది. సో అలా వెళ్ళకూడదు, అలా అనేసి లూజ్గా ఉండకూడదు. 2 బ్యాలెన్స్డ్గా చూసుకొని స్టిచ్ చేయాలి. ఎక్కడ కూడా దాన్ని చిన్నది లూజ్ ఇచ్చినా హుక్ కదిలిపోయే ఛాన్స్ ఉంటుంది. హుక్ కదులుతుంది అంటే పర్ఫెక్ట్గా మనకి బ్లౌజ్కి హుక్ కాజాకి స్టిక్ అవ్వదు, అది కరెక్ట్గా సెట్ అవ్వదు. ఓకే, ఇప్పుడైతే దానికి నీడిల్ మీద నుంచి 2 టైమ్స్ థ్రెడ్ వేసుకొని థ్రెడ్నేమో కట్ చేసేసాం. ఇప్పుడు హుక్ చూడండి ఎంత కరెక్ట్గా లాక్ అయిపోయింది. అక్కడైతే చాలా లావుగా ఉంది క్లాత్, అయినా దాని మీద నుంచి స్టిచ్ చేసాం. ఎస్, కరెక్ట్గా స్టిచ్ అయింది. పైన కూడా గ్యాప్ కనిపించకుండా ఉంటుంది, అది అలా వీడియోలో చూసినట్లు. సో దాన్ని ఈజీగా అలా తీసేటప్పుడు కూడా మనకి కరెక్ట్గా ఈజీగా వచ్చేస్తుంది. అంత కరెక్ట్గా ఫిట్ అయ్యి లాక్ అయి ఉంటేనే కరెక్ట్గా వస్తాయి. ఓకే, బ్లౌజ్కి ఏమొచ్చి మన హుక్లు వేసుకునేటప్పుడు ఫస్ట్ లాస్ట్ హుక్ వేసుకొని దాన్ని డబల్గా ఫోల్డ్ చేస్తే మిడిల్లో ఒక హుక్ వస్తుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న పార్ట్, ఆ పార్ట్లో హుక్ వేసిన తర్వాత మళ్ళీ ఆ మిడిల్ పార్ట్కి లాస్ట్ పార్ట్కి డబల్ ఫోల్డ్ చేయాలి. మిడిల్ ఫోల్డ్ చేసేటప్పుడు అక్కడ ఒక హుక్ వస్తుంది. సో ఇలాగ మనం మార్క్ చేసుకునేటప్పుడు సెంటీమీటర్స్ ఇంచెస్ మార్క్ చేసుకునే కంటే బ్లౌజ్ని వచ్చేసి ఇలా డబల్ ఫోల్డ్ చేస్తూ ఉంటే మనకి ఈజీగా హుక్ని వచ్చేసి మనం వేసుకుంటే బాగుంటుంది. సేమ్ అక్కడ ఆపోజిట్ సైడ్ కూడా కాజా కూడా అలాగే వేసుకోవచ్చు మనం. ఇక్కడ వచ్చేసి అదే మాదిరి వేసిన. ఇప్పుడు మన హుక్ కుట్టే దగ్గర ఆ ప్లేస్ వచ్చేసి కొంచెం స్లిమ్గా ఉంటుంది, కొంచెం
లైట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ హుక్ కుట్టే దగ్గర వచ్చేసి థిక్గా ఉంటుంది, అక్కడ 2-3 లేయర్స్ ఎక్స్ట్రాగా ఉంటుంది, ఇక్కడ నార్మల్గా ఉంటుంది. అందుకు కింది నుంచి మీద వరకు కూడా ఒకేసారి మనం నీడిల్తో గిచ్చేసుకోగలుగుతున్నాము, కుట్టుకోగలుగుతున్నాము. బయటికి ఇలా చిన్నగా కనిపించాలండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, అలా బయటికి చిన్నగానే మనం కుట్టినట్టు కనిపించాలి. ఒక్కో దగ్గర హుక్స్ స్టిచ్చింగ్ చేసిన దగ్గర చూస్తూ ఉంటాం కదా, పైన కనిపిస్తుంది ఎక్కువగా అంటే ఓకే, బట్ అవుట్ సైడ్ కనిపించిన దగ్గర కూడా చాలా ఎక్కువగా మందంగా దారం ఎక్కువ తీసేసుకొని ఎక్కువ టైం అలా ఉండిపోవాలని చెప్పేసి కుట్టేస్తారు. బట్ దాన్ని కుట్టే విధంగా కుట్టాము అంటే అది ఎప్పటికీ కూడా తెగదు. కొంచెం దారంతో కూడా కరెక్ట్గా కుట్టుకోవచ్చు అనమాట. బయటికి ఇంత దారం ముద్దగా కనిపిస్తూ ఉంటాయి, అండ్ హుక్ కూడా క్రాస్గా ఉంటుంది. పోనీ ఇంత దారం వేసి స్టిచ్ చేశారు కదా అంటే అది ఊగుతూ ఉంటుంది ఇంకా. అందుకు ఇన్ని ఉంటాయండి. జస్ట్ నీడిల్లో థ్రెడ్ వేసేసి మన ఇష్టం వచ్చినట్టు కుట్టేస్తే, ఎక్కువ సార్లు కుట్టేసామంటే అది కరెక్ట్గా ఉంటుంది అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. హుక్ను కుట్టే విధంగా కుట్టేనే అది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను చేసినట్లు అలాగే మీరు కూడా ట్రై చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది, అండ్ ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే తెలుసు. అండ్ హుక్ను స్టిచ్ చేసే వే ఆఫ్ డైరెక్షన్స్ చాలానే ఉన్నాయి, బట్ ఇప్పుడు నేను చేసిన విధంగా చేసుకున్నాము అనుకుంటే ఇది లైఫ్ అనమాట. ఎప్పుడు అది తెగదు. చూసారా బయటికి ఎలా కనిపిస్తుంది, చిన్నగా లైట్గా కనిపిస్తున్నాయి, బట్ నేను స్టిచ్ చేసింది మాత్రం ఎక్కువగానే స్టిచ్ చేశాను. హుక్ అనేది అసలు కదలకుండా లాక్ అయిపోయింది. కరెక్ట్గా దాన్ని ఇదే విధంగా లాక్ చేస్తే హుక్ ఎప్పటికీ కూడా కదలదు, అలాగే ఉంటుంది, తెగదు కూడాను. కొన్ని హుక్కులు అయితే బయటకు వచ్చేస్తూ ఉంటాయి, హుక్స్ తెగిపోతూ ఉంటాయి, కాజాలు తెగిపోతూ ఉంటాయి. బట్ వేసే విధంగా వేస్తే ఏవి తెగవు, ఎక్కడ ఉండవలసినవన్నీ అక్కడే ఉంటాయి. చూసారుగా 5 హుక్సెస్ కూడా నేను ఇంచెస్ కొలుచుకొని వేసుకోలేదు, ఫోల్డింగ్ చేసుకొని వేసుకున్నాను అనమాట. సరే, ఇప్పుడు హుక్స్ నాటు వేయడం అయిపోయాయి కదా, ఒకసారి లాక్ చేసి చూద్దాం ఎంత కరెక్ట్గా సెట్ అయింది అనేది మనకి ఇక్కడే తెలుస్తాయి అనమాట. మన హుక్స్ వేసుకునేసి పెట్టుకొని చెక్ చేసుకునే టైంలోనే మనం ఎంత పర్ఫెక్ట్గా వేసామని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇలా ఒక్కొక్క హుక్ పెట్టుకున్నాక మీదికి కొన్నిసార్లు కొన్ని బ్లౌజులకి ఆ మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, కరెక్ట్గా లాక్ అవ్వకపోవటానికి. అండ్ హుక్ ఒక దగ్గర, హుక్ కాజా ఒక దగ్గర ఉండడం వల్ల అవి కరెక్ట్గా లాక్ అవ్వదనమాట. బట్ ఇప్పుడు చూసారా మన బ్లౌజ్కి ఎక్కడైనా చిన్న గ్యాప్ అయినా మీదకి లేచిందా, ఎంత కరెక్ట్గా సెట్ అయిపోయింది కదా. ఎస్, ఇలా చేసేటప్పుడే మనం చేసే పని ఏదైనా ఒక పద్ధతిగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. మనం ఎవరి కోసమైతే చేస్తున్నామో వాళ్ళకి ఉపయోగపడేలాగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.